తెలంగాణ శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిందని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలి పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. శాసనసభ సీట్లలో 3వ వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలని తెలిపారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం శాసన మండలిలో కనీసం సీట్లు 40 ఉండాలని, అంతకంటే తక్కువ ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం గత టర్మ్లో చేసిన రాజ్యాంగ సవరణతో ప్రస్తుతం శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించిందని, దీంతో తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య 119కి తగ్గిందన్నారు. కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణతో ఆంగ్లో ఇండియన్ సభ్యుడు అసెంబ్లీలో లేరని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 119 మాత్రమేనని, దాని ప్రకారం రాజ్యాంగ నిబంధనలు 1/3 కౌన్సిల్ సభ్యుల సంఖ్య 39కి పడిపోయిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కనీసం 40 మంది సభ్యులు ఉండాలని నిబంధన ఉల్లంఘించినట్లుగా అవుతుందని గుర్తు చేశారు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే వెంటనే మండలి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ శాసన మండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలన్నారు. చంద్రబాబు ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్నారని, నేడు జరిగే 2 సీఎంలు కలిసి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు కృషి చేయాలని సూచించారు. విభజన చట్టం 26 సెక్షన్ ప్రకారం తెలంగాణలో 153కు, ఏపీలో 225కు అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉందన్నారు. గతంలో అసెంబ్లీ సీట్లను పునర్విభజన చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదని కుంటి సాకులు చూపిందన్నారు. కానీ జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచారని, కేంద్రానికి ఇష్టం ఉంటే సీట్లను పెంచుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే విధంగా చూసి తెలంగాణ మండలి కొనసాగే విధంగా చూడాలన్నారు.